తహసీల్దార్ల నియామకం చిత్రమైన సమస్యగా తయారైంది. ఎన్నికలకు నెల్లూరు జిల్లాకు వచ్చిన వారంతా వారి వారి స్థానాలకు తిరిగి వెళ్లిపోయారు. అయితే ఇక్కడ పనిచేస్తున్న వారు మాత్రం ఏ ప్రాంతంలో వారిని ఆ ప్రాంతానికి పోస్టింగ్ ఇవ్వలేదనే ఆరోపణలున్నాయి. జల్దంకి మండలానికి పాత తహసీల్దార్ మాల్యాద్రి వస్తాడని అనుకుంటూ ఉండగా ఆయన స్థానంలో కోదండరామయ్య అనే వ్యక్తి పోస్టింగ్ ఇచ్చారని అధికార వర్గాల్లో గుసగుసలు పోతున్నాయి. ఎవరైనా వచ్చి కుర్చీలో కూర్చొందే పోస్టింగ్ ఖరారయ్యట్లేదు. కావలి రూరల్ మండలం రుద్రకోట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం స్లాబ్ పెచ్చులూటి పడిపోతున్నాయి. 2 ఉపాధ్యాయులు 50 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో పిల్లలకు చెట్ల కింద పాఠాలు చెప్పడం జరుగుతుంది. దాతల వితరణతో విశాలమైన ప్రాంగణం, పెద్ద పాఠశాల భవంతులు కలిగిన జల్దంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టాయిలెట్లు ఉన్నాయి కానీ పనికిరావు. 600 మంది విద్యార్థులు, ఉపాధ్యాయునులు ఉన్న ఈ పాఠశాలకు నీరు లేకపోవడం వల్ల మరుగుదొడ్లు సరిగా లేకపోవడం దారుణం. విద్యార్థినులు, ఉపాధ్యాయునులు పడుతున్న అవస్థ అంతా ఇంతా కాదు. రామదూత స్వామి ఆశ్రమంలో బుధవారం రామదూత మాల విరమణ కార్యక్రమం జరిగింది. వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. ఓం దత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ వేణుగోపాల బాలాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ వేణుగోపాల బాలాయ. నెల్లూరు జిల్లా కావలి సరిహద్దు దాటిన తర్వాత గల ప్రకాశం జిల్లా బార్డర్లోని చేవూరు గ్రామంలో రామదూత స్వామి ఆశ్రమానికి రాష్ట్ర సచివుడొకరు బుధవారం రానున్నారనే వార్త 2 జిల్లాలలో మారుమోగింది. అయితే అటువంటి కార్యక్రమం ఏమీ లేదని, ఇది ఒట్టి పుకారేనని ఆశ్రమ వర్గాలు తెలియజేశాయి. రామదూత స్వామి ఆశ్రమ ప్రాంగణంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి బుధవారం ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు భారీగా పాల్గొన్నారు. రేపు భవిష్యత్తులో కోట్ల కుటుంబాలను కూడా రక్షకుడుగా నిలబడుతున్నారు. ప్రపంచమంతా స్వామి దగ్గరికి ఒకనాటికి రావాల్సిందే, వేరే దారి లేదు. నువ్వు ఏ దేవుడి మొక్కినా అది చేరేది రామదూత స్వామికి. కానీ మరి ఆయన నేనే కాదు, కొన్ని వేల కుటుంబాలు, లక్షల మంది ఇలా ఉన్నారు. భవిష్యత్తులో కోట్ల మందిని కూడా రక్షించబోతున్నాడు. ఈ ప్రపంచానికి ఈనాడు రక్షకుడు ఎవరయ్యా అంటే, నువ్వు ఎక్కడ తిరిగినా సరే ఒకనాటికి ఇక్కడికి రావాల్సిందే, వేరే దారి లేదు ఈ ప్రపంచంలో. ఎందుకంటే సకల దేవతలు ఆయనలోనే ఉన్నారు, సర్వశక్తులు.
ఒకప్పుడు బిట్రగుంట మేజర్ కాలువ ద్వారా వచ్చే నీరు బోగోలు మండలంలోని కొండ బిట్రగుంట వెంకటేశ్వర స్వామి సేవలకు ఉపయోగించేవారని అంటారు. కోనేటికి కూడా నీరు ఈ కాలవే అందించేదని చెప్తారు. అలాంటి కాలువ బోగోలు మండలం నాగులవరం సమీపంలో పూర్తిగా ఊడిపోయింది. కాలువల్లో కర్రతుమ్మ చెట్లు మలిచాయి. కాలువ మరమ్మతు చేయించండని రైతులు భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. కావలి పట్టణ సరిహద్దులో గల ప్రకాశం జిల్లా చేవూరు గ్రామంలోని రామదూత స్వామి ఆశ్రమాన్ని బుధవారం పలువురు భక్తులు సందర్శించుకున్నారు. మనం తరిద్దామన్న భావనతోటి మహమ్మదుల ద్వారా అవధూతల దర్శనం కానీ స్వాముల దర్శనం కానీ సామాన్యంగా దొరకదు. దొరికిన భాగ్యాన్ని దారి చూపిన మార్గాన్ని వాళ్ళ చూపితే ఆ మార్గంలో పయనించే విశ్వాసంతో పయనించే మాత్రమే దొరుకుతుందన్నది. ఎంతటి క్రూర జంతువులైనా మానవ మేధస్సు ముందు తలవంచాల్సిందే. ఆ జంతువులోని సాత్విక గుణం బయటకు రావాల్సిందే. మాస్టర్ చెప్పినట్టు వినాల్సిందే. అదే జరిగింది ఈ సింహం విషయంలో. సింహానికి స్నానం చేయించి పిల్లిపిల్లులతో ఆడినట్లు తోకపట్టుకుని ఆడిస్తున్నాడీయన. My name's Alex Laurenti. I train lions for the Lion Park. My role is to train animals for film, for the movie industry. His name is Zane. He was born here. He's going to be a huge lion in the film industry, I reckon. Because when you get requests for lions to go into water, and it's quite difficult to get a lion to go into water. So when you find one that does, it's like winning the lotto, you know. The shampooing was a pretty new thing, and we thought, to see a lion all covered in soap would be pretty cute. Right, all you people who think washing your dog is hard, here's how to come wash a lion. Scrub a lion. Be the fluffiest lion. I don't think half the time when I'm surfing behind him, I don't think he even knows I'm there. Basically because we're always holding his tail and playing with him, and you're touching him, you're always touching him in unusual places. So it sort of desensitizes them to anything that you might do. I always said I'd never ever be rich in the bank, but I will always be rich in my soul, and it's only because I deal with animals like this. అడవుల్లో గింజలేరుకునే స్థితి నుంచి చెట్ల మీద నివసించే స్థాయి నుంచి ఇల్లు కట్టుకుని జీవించే నాగరికతను మానవుడు సంతరించుకున్నాడు. ప్రస్తుతం కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇంకా కొంచెం సాంకేతికతను పెంపొందించుకుని కట్టుకున్న ఇంటిని ఎలా కావాలంటే అలా మార్చుకుంటూ కూడా ఉన్నాడు. అంతటి సాంకేతికత కలిగిన ఇంటికి ఓ దృశ్య రూపం ఇది మీకోసం. The apartment is 420 square feet. People call it the foldable apartment because it's sort of Swiss Army knife-ish. The main space really transforms, and so stuff comes out of the walls, and the walls move, and tables stretch, and it folds. This really cool shelf with stuff on it hides the bed. Pull that out like that. The shelf that's on the wall becomes the support for the bed. And then there's a moving wall that contains a stand-up office, which you can also sit down with a monitor. And the moving wall can be pulled out such that you transform it, split the room in two. So you have the master on one side, and then bunk beds, also resource furniture, fold out of the wall. And then curtains come out of the pockets and magnet to the end of the wall, creating a master bedroom and a spare bedroom.
table called the Goliath, also from Resource Furniture, that we tuck underneath the counter. You just pull it out and it stretches out, and we add leaves that are in a closet and 10 stacking chairs, so we can seat 10 or even 12 for dinner. Of course, it's important to have the kitchen to supply the table. And so the kitchen's right here. This is a combination microwave convection oven. This is a Sub-Zero fridge. And so a drawer fridge and drawer freezer, compost recycling. This is a Fisher Paykel drawer dishwasher that uses only 2 gallons of water, so very energy efficient. We have this drawer with 3 Fagor induction burners, so that's for cooking. It has a functionality of an apartment twice its size, and so it absolutely does a lot. We're asking $1 million, or just under $1 million. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.